बीआरएस पार्टी के कारगुजार सदर और रियासती वजीर के तारक राव ने पार्टी कायदीन और कारकुनों को मशवरा दिया कि वो बीआरएस के ज़ेर-ए-इत्तेमाम बड़े पैमाने पर मुनक्किद होने वाले इज्तिमात को मई के आखिर तक मुनक्किद करे। वाज़ेह है कि पार्टी ने 27 अप्रैल यानी पार्टी के 29 तक रूहानी इज्तिमात मुकम्मल करने का मशवरा दिया है। रियासती वजीर KTR ने पार्टी कायदीन पर जोर दिया कि बीआरएस के इजलास प्रोग्रामों के पेश नज़र बीआरएस के सदर और वज़ीर आला के चंद्रशेखर राव की हिदायत पर पार्टी के इज्तिमात का जामे और वसी पैमाने पर इनेकाद अमल में लाया जाए। वजीर KTR ने पार्टी की जानिब से मुकर्रर करदा जिला इंचार्ज को हुक्म दिया कि वो इस सिलसिले में मुकामी अरकान असम्बली और पार्टी के जिला सदूर के साथ तालमेल के साथ काम करें। ఉంటారు. Lot of young Hyderabadis, lot of youngsters are taking a lot of pride in what the city is, shaping into and how beautiful the city is shaping into. See, I am a firm believer. గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు. గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోని కామెంట్ చేస్తే ఇట్లాగే క్రెడాయిలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మగాలి. ఆ రోజు నేనేమన్నా అంటే ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సావగొట్టారు. కాబట్టి నేనేం అనను. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. నేను వాటి గురించి మాట్లాడను. అయితే నేను హైదరాబాద్ గురించే మాట్లాడతాను. హైదరాబాద్లో ఈ రహేజా వాళ్ళు ముందుకొచ్చి మనకి ఎప్పుడైతే దుర్గం చెరువు బాగా చేశారో అపర్ణ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మల్కం చెరువు దగ్గర మేము కూడా చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నారు. ఇవాళ సంతోషం ఏంటంటే ఆల్ ది లీడింగ్ గ్రూప్స్, జయబేరి అండ్ వర్టెక్స్ అండ్ I think Divyashree and lot of others, whoever I have not named, please don't get me wrong. I think about 50 different lakes, 50 చెరువులు హైదరాబాద్లో ఉండే వివిధ చెరువులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దాదాపు ఒక్కొక్కరు ₹1 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతూ మీరు ఆ లేక్ అంతా కూడా మేము డెవలప్ చేస్తాము, GHMCతో పాటు HMDAతో పాటు మేము కూడా పాలు పంచుకుంటాం ఈ బాధ్యతలో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే నాకు తెలుసు ద వే బిల్డర్స్ థింక్. ఐ నో ఐ బీన్ ఎ మినిస్టర్ నౌ ఫర్ 9 years. మీకు ఆ పక్కన చెరువు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మీ రేటు కూడా పెరుగుతుంది, మీ పర్ స్క్వేర్ ఫీట్ రేటు కూడా పెరుగుతుంది నాకు తెలుసు. సో ప్లీజ్ లుక్ అట్ దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ప్లీజ్ లుక్ అట్ దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ నాట్ జస్ట్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్ బట్ ఆల్సో ఇన్ టు ద సిటీ, బికాజ్ ఆర్ చిల్డ్రన్ హ్యావ్ టు గ్రో అప్ హియర్, ఆర్ ఫ్యామిలీస్ ఆర్ హియర్, ఆర్ చిల్డ్రన్ ఆర్ హియర్, దేర్ చిల్డ్రన్ విల్ బీ లివింగ్ హియర్. దిస్ ఇస్ ఆర్ హోమ్. ఇది మన నగరం, ఇది మన ఊరు. దీన్ని ఎంత బాగా చేసుకుంటే, ఎంత ప్రైడ్ ఉంటే, ఎంత ప్రైడ్ మనం ఇన్వోక్ చేయగలిగితే అంత మంచిది మనందరికీ. దయచేసి ఒక 50 లక్షలు అటు ఇటు, ₹1 అటు ఇటు అయినా నిస్సంకోచంగా ఇది మన నగరం మీద పెట్టుబడుతున్న పెట్టుబడిగా దయచేసి మీరు మరీ కొద్దిగా ఉదారంగా ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి ఆ పరిసరాలు బాగైతే, ఆ చుట్టుపక్కల పరిసరాలు బాగుపడితే మొత్తం నగరం కూడా అందంగా తయారవుతుంది, దాంతోపాటు మీ ప్రాజెక్ట్ కూడా అందం వస్తుంది. నా రిక్వెస్ట్ కాకపోతే బిల్డర్స్తో ఒకటే, హైదరాబాద్లో మరి ఇదేమో తెలియదు కానీ, ఎక్కడి నుంచి ఏ లాజిక్ ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ సంథింగ్ అబ్నార్మల్ ఐవ్ సీన్ హియర్. అదేంటంటే కొన్ని చెరువుల్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. చాలా విచిత్రం అసలు. అది శిఖం పట్టాలు అంటారు వీటిని తెలంగాణలో. ఈ శిఖం పట్టా అంటే ఏంటంటే చెరువులో లేదా జనరల్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు మునిగిపోయే భూములు, వాటిని శిఖం పట్టాలు అంటారు. FTL ఉన్నప్పుడు మునిగిపోతాయి. అది జనరల్గా వ్యవసాయానికి యోగ్యంగా ఉండే భూములకు ఎట్లా ఇస్తారు అంటే, చెరువు నిండుగున్నప్పుడు వ్యవసాయం చేసుకోలేరు కానీ మిగతా టైంలో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వ్యవసాయం కోసం ఒక వెసులుబాటు కల్పించడానికి ఇచ్చింది శిఖం పట్టా. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని చెరువుల్లో కూడా చాలా చోట్ల ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. చాలా ఆశ్చర్యం. ఇంక్లూడింగ్ దుర్గం చెరువు, మీరు నమ్మరు, దుర్గం చెరువులో కూడా 5-6 ఎకరాలు ఏదో ప్రైవేట్ ల్యాండ్ ఉందని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. సో మేము ఆలోచించాం దీన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఏం చేస్తే కరెక్ట్ అని. ఇప్పుడు ఆ ప్రైవేట్ ల్యాండ్లో అయితే కట్టడానికైతే వీల్లేదు, కన్స్ట్రక్షన్ అయితే వీల్లేదు. కన్స్ట్రక్షన్ వేసుకోవడానికైతే, అక్కడ బిల్డింగ్లు కట్టడానికో ఇంకో దానికో అయితే అవకాశం